ఆ గ్రామం ఒక మహోన్నత వ్యక్తికి జన్మనిచ్చింది. ఓ కారణ జన్ముణ్ణి కన్నది. ఆ పల్లె అప్పుడు ఊహించుండకపోవచ్చు. ఆ వ్యక్తి జిల్లా, రాష్ట్ర రాజకీయాలపైన చెరగని ముద్ర వేసే నాయకుడిగా ఎదుగుతాడని. నేడు ఆ పల్లె, ఆ ప్రాంతం మురిసిపోతోంది. కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఆ కథానాయకుణ్ణి చూసి ఆనందంతో పరవశించిపోతోంది. శాంతమ్మ, దిగంబర్ పటేళ్ల సంతానంగా పుట్టిన ఆ అసామాన్యుడే బాజిరెడ్డి. నేడు ఆనందంతో మురిసిపోతున్న ఆ గ్రామమే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చీమన్పల్లి. బాజిరెడ్డి బాల్యం, విద్యాభ్యాసం ఆ చుట్టుపక్కల పల్లెల్లోనే సాగింది. విద్యార్థి దశలోనే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. చదువు పూర్తయిన తర్వాత అదే గ్రామానికి పోలీస్ పటేలుగా పనిచేసి అందరి మన్ననలు అందుకున్నారు. 1981లో చీమన్పల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1987లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992 సింగిల్ విండో చైర్మన్గా, 1993లో ఏపీఎస్ఎఫ్సి డైరెక్టర్గా ఎన్నికయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టించారు. అదే సంవత్సరంలో మళ్లీ సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. పీసీసీ డెలిగేట్గా పనిచేశారు. 1999లో సంతోష్ రెడ్డిని ఓడించి ఆర్మూర్ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించారు. 2004లో వైఎస్ఆర్ సలహా మేరకు బాన్సువాడ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ దిగ్గజం పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడించి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుండి ఓటమి పాలయ్యారు. బాజిరెడ్డికి ప్రజలకు మధ్యన పనిచేయాల్సిన ద్వితీయ శ్రేణి నాయకుల తప్పిదమే ఆ ఓటమి. 2009 తర్వాత రాష్ట్రంలో జరిగిన చారిత్రాత్మక కారణాలతో రాజకీయాల్లో అనేక మార్పులు జరిగాయి. మొదటి నుండి వైఎస్కి ప్రధాన అనుచరుడిగా ఉన్న బాజిరెడ్డి వైఎస్ అకాల మరణం కారణంగా జరిగిన పరిణామాలతో ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో జరిగిన తెలంగాణ ఉద్యమ పరిణామాలతో తెలంగాణ రాష్ట్రం వైపు నిలబడ్డాడు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ఒక్క కేసీఆర్కే సాధ్యమని భావించి కేసీఆర్ గారి ఆహ్వానంతో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆయన రాకతో జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహం, బలం రెట్టింపయ్యాయి. ఆ ప్రభావం టీఆర్ఎస్ పార్టీ విజయంలో స్పష్టంగా కనిపించింది. ఎగరేద్దాం మన బాజిరెడ్డన్న ఎత్తుకున్న జెండో, ఏ ఒక్కరి ఇంటిని కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధిని కాంక్షించే ఆశయాల జెండో రన్న కేసీఆర్ మురిపెంగా ముద్దాడిన జెండా. బాజిరెడ్డి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు చూశాడు. 33 ఏళ్ల ప్రజా ప్రస్థానం ఆయనకు ఎన్నో అనుభవాలు నేర్పింది. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలు, వెన్నుపోట్లు, మరోవైపు కొంతమంది స్వార్థపరుల తప్పుడు ప్రచారాలతో నక్సలైట్స్కి టార్గెట్ అవ్వడం. ఇలా బాజిరెడ్డి జీవితం మొత్తం పోరాటాలతోనే సాగింది. తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టింది. రాజకీయ జీవితాన అలు పెరుగని బాటసారి 33 ఏళ్లుగా ప్రజల కొరకు కష్టించిన శ్రమజీవి. రాజకీయంగా ఆయన అనేక పదవులకు వన్నె తెచ్చారు. ఆయన పదవులను ఎప్పుడూ ఆశించలేదు, యాచించలేదు. పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. పదవులు ఉన్నప్పుడు, లేనప్పుడు, ఎప్పుడూ ఆయన పేద ప్రజల పక్షానే నిలబడ్డాడు. పదవులున్న లేకపోయినా ప్రజలే తన ప్రాణమంటడు, చీకట్లు అలమిన జనుల వెలుగైతానుంటనంటడు. తన ప్రాంత అభివృద్ధి ఆయన ఆశయం. ఆర్మూర్ ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పనిచేసి ఎంతో అభివృద్ధి చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆర్మూరు ఎమ్మెల్యేగా 5 ఏళ్లు చేసిండు, అందనంత ఎత్తులోన అభివృద్ధిని చేసిండు. బాన్సువాడ ఎమ్మెల్యేగా 5 ఏళ్లు చేసిండు,
600 కోట్లతో సుందరంగా నిలిపిండు. ఇప్పుడు తను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలపాలన్న సంకల్పంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. తను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని కంకణమే కట్టుకున్న బాజిరెడ్డి వెంట కదులుదాము కదం కలుపుతూ బాజిరెడ్డి గోవన్నతో నడుస్తూ. 60 ఏళ్ల తన జీవితంలో సగానికి పైగా ప్రజల కోసమే పనిచేశాడు. వ్యక్తిగత జీవితాన్ని వదిలి నిస్వార్థంతో రాత్రి పగలు ప్రజాసేవకే అంకితమయ్యారు. మల్లె కన్నా తెల్లనైన మనసుతో మచ్చలేని నాయకుడయ్యాడు. స్వచ్ఛమైన చిరునవ్వుకు చిరునామాగా నిలిచాడు. మల్లె కన్న తెల్లనైన మనసున్నోడు, మచ్చలేని చందమామై ఘనుడు, స్వచ్ఛమైన చిరునవ్వే అన్న చిరునామా, స్వచ్ఛమైన చిరునవ్వే అన్న చిరునామా, నమ్ముకున్న వారిపైన చెరగదు ప్రేమ. గోవన్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. క్రమశిక్షణకు మారుపేరు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం గలవాడు. తల్లిదండ్రే ప్రత్యక్ష దైవాలంటాడు, ప్రతినిత్యం దీవనలే పొందుతుంటాడు. ఎంత ఎత్తుకెదిగినా పొదిగి ఉంటాడు, గర్వమన్నదే లేని కరుణామయుడు. ఆయనతో ఉంటే ఆకలి నిద్ర ఏవీ గుర్తుకురావు. గుండె నిండా ధైర్యం ఉంటుంది. బతుకు మీద ఒక కొత్త ఆశ పుడుతుంది. తను నడిచి వస్తే పల్లెలకు పండగొస్తుంది. అన్న నడిచి వస్తే పల్లెలకే పండగొస్తది, తను పలకరిస్తే కడుపే నిండిపోతది. అన్న పక్కనుంటే గుండె నిండా ధైర్యం ఉంటది, తన వెంట ఉంటే బతుకు మీద ఆశ పుడతది. ప్రజల కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయని సంకల్పం ఆయనది. ఆ సంకల్ప బలమే ఆయనను మృత్యుంజయుడిగా నిలిపింది. నిత్యం ప్రజా సేవ కొరకే పరితపిస్తాడు, ప్రజల కొరకు ప్రాణమైన లెక్క చేయడు. 3 సార్లు మృత్యు వచ్చి ఎదురు నిలిచిన ఆ మృత్యువునే జయించిన మృత్యుంజయుడు. బాజిరెడ్డి నిత్య విద్యార్థి, సత్యాన్వేషి, ఒక గొప్ప పరిశోధకుడు. నడిచే గ్రంథం. ఆయన అనుభవాలను పుస్తకాలుగా మలిచి పాఠాలుగా బోధిస్తే ఆయన జీవితం ఒక విశ్వవిద్యాలయం. ఆయనను నిష్ఠగా గమనిస్తే చాలు గొప్ప నాయకుడిగా ఎదగవచ్చు. అందుకే ఆయన అనుచరులు కార్యకర్తలు ఆయనను విడిచి ఉండలేరు. ఎప్పుడూ ఆయనకు తోడుగా ఉంటారు. ఆయన బాటలోనే నడుస్తారు. తోడై ఉంటామన్న మాయన్న బాజిరెడ్డి, నీ నీడై ఉంటామన్న మాయన్న బాజిరెడ్డి, నీ బాటే వీడమన్న మాయన్న బాజిరెడ్డి, ఈ మాటే తప్పమన్న మాయన్న బాజిరెడ్డి. మన ప్రియతమ నేత బాజిరెడ్డి గోవన్నకి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ అభిమానులు, శ్రేయోభిలాషులు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలు.